స్తోత్రం నాయన. సంవత్సరం అంతా కూడా మీరు మమ్మల్ని కాచి కాపాడారయ్యా. సంవత్సరం యొక్క ఆఖరు వారంలో నాయన నిశ్రాంతి దినంలో మమ్మల్ని అందరినీ కూడా సజీవ లెక్కలో మమ్మల్ని ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి మీకే స్తోత్రం నాయన. ఎందరికో లేనటువంటి భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చారయ్యా. సజీవ లెక్కలో మమ్మల్ని ఉంచారు ప్రభా, నీకే స్తోత్రం నాయన. సజీవులే కదా ప్రభా మిమ్మల్ని స్తుతిస్తారు నాయన. అటువంటి లెక్కలో మమ్మల్ని నుంచి ప్రభా మిమ్మల్ని స్తుతించుకోవడానికి మాకు ఇచ్చిన ఈ పట్టణాన్ని బట్టి మీ పాదానికి స్తోత్రం తండ్రి. ఆయుష్ ఇచ్చారు, ఆరోగ్యం ఇచ్చారు నాయన. ఈ 365 దినాలు ప్రభా మీరు మమ్మల్ని కాచి కాపాడారు నాయన. నాయన ఇంకా కొన్ని గంటల్లో ప్రభా నూతన సంవత్సరంలో మేము అడుగు పెట్టి ఉంటుండగా నాయన నీ పరిశుద్ధమైన లెక్క చాటును మీరు మమ్మల్ని కాచి కాపాడమని ప్రార్థించున్నాను తండ్రి. కనికరించండి, సహాయం చేయండి. ప్రతి ఒక్క హృదయాన్ని మీరు తెరవండి ప్రభా. వేషధార జీవితం మాలోని తీసివేయండి అయ్యా. వాడుక జీవితాన్ని మాలోని తీసివేయండి ప్రభా. ఈ కొన్ని కొండల్లో ప్రభా మాలో నిజమైన మారు మనసు వచ్చుటకు సహాయం చేయండి. మాలో ఉన్న తప్పిదములన్నింటినీ మీరు క్షమించండి ప్రభా. మాలో నూతన హృదయాన్ని మీరు కలుగు చేసి నూతనమైన మనసుతో నూతనమైన భక్తితో ప్రభా నీ పాదాల దగ్గర మేము నాయన నూతన సంవత్సరంలో అడుగు పెట్టుటకు నాయన మీరే మాకు సహాయం చేయమని బ్రతులు అడుగుతున్నాం తండ్రి. నీకే స్తుతిస్తోత్రం ప్రభా. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రం ప్రభా. నీ సేవకుడి ద్వారా మరొకసారి హెచ్చరించినందుకు నీకు స్తోత్రం తండ్రి. ప్రతి ఒక్కరం ప్రభా అది మాకు వర్తిస్తుందని మేము గ్రహించిన ఆయన నీ సన్నిధానంలో ప్రభా కన్నీటితో అయినా మా తప్పిదమును ఒప్పుకోవడానికి సహాయం చేయండి. మమ్మల్ని కడగండి ప్రభా. నడినెత్త మొదటి నడికాలు వరకు నీ రక్త ప్రోక్షణ ప్రతి ఒక్కరికి దయచేయమని బ్రతులు అడుగుతున్నాం తండ్రి. మీరే కనికరించండి, సహాయం చేయండి ప్రభా. నీ కళ్ళ దృష్టి మా మీద ఉంచండి నాయన. మీకు ఇష్టమైన బిడ్డలుగా మమ్మల్ని చేసుకోండి ప్రభా. నేను అక్కడికి సిద్ధపడే బిడ్డలుగా మమ్మల్ని తీర్చిదిద్దామని బ్రతులు అడుగుతున్నాను తండ్రి. నీకే స్తోత్రం నాయన. బిడ్డలు నాయన ప్రేమతో తెచ్చినటువంటి కానుకలు మీరు దీవించండి. చేయి చాపి వారించి ఉంటుండగా ప్రభా వారికి కావాల్సిన రెట్టింపు ఆశీర్వచనాన్ని దయచేయమని బ్రతులు అడుగుతున్నాను తండ్రి. వారి ప్రతి అవసరతను మేము తీర్చమని బ్రతులు అడుగుతున్నానయ్యా. మీరే కనికరించండి, సహాయం చేయండి. వారి గృహాల చుట్టూ కంచుంచండి నాయన. ప్రతి శోధన నుంచి మేము తప్పించండి ప్రభా. అన్ని విషయాల్లో మీరే వారందరికీ తోడుగా ఉండమని ఆయన వృద్ధులను పసిబిడ్డలను ఆయన యవన బిడ్డలను మీకు సమర్పించుకుంటున్నాం. సహాయం చేసి మహిమ పొందండి. జీవరత్నాన్ని గారి మీరు ఇచ్చిన ఆరోగ్యం బట్టి మీకు స్తోత్రం. ఇంకా నీ సేవలో వాడుకుంటున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రం ప్రభా. ప్రతి ఒక్కరిని నీ చేతులకు అప్పగించుకోవచ్చు. ఆయన రాత్రి కాలంలో జరగబోయే ఆరాధన అంతట్లో కూడా మీరుండి నడిపించి మహిమ పొందమని నీ కృపలకు పాత్రగా మమ్మల్ని చేసుకోమని త్వరగా ఆయన యేసయ్య నామములో బహువీనముగా బ్రతుకులాడి వేడుకొంచున్నాము తండ్రి.